హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ 'మాధురి'. ఇది రాసిన వారు అయ్యంగారి నాగజ్యోతి గారు. ఇక కథలోకి వెళదామా? గుమ్మంలో కారాగిన చప్పుడు విన్న లీల వీధిలోకి తొంగి చూసి వంటింట్లో మజ్జిగ చేస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, చంద్రం మామయ్య, మాధురి వదిన వచ్చారు అని చెప్పి వచ్చినంత త్వరగా వీధిలోకి వెళ్ళిపోయింది. కూతురు మాట విన్న సావిత్రమ్మ చేతికి ఉన్న వెన్న వంటికి రాసుకుంటూ వరండాలోకి వచ్చేసరికి అన్నగారు మేనకోడలు ఎదురయ్యారు ఆమెకి. మాధురిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ, ఏంరా అన్నయ్య, అంతా కులాసానా? వదిన్ని కూడా తీసుకొని రాలేకపోయావా అన్న అన్నగారిని పలుకరించి, ఒరేయ్ వెంకన్న, కారులో సామాను మేడ మీద గదిలో పెట్టు అని అన్నగారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళందించింది. చెల్లెలి చేతిలో నీళ్ళందుకుంటూ, ఏమ్మా సావిత్రి, మీ ఆయనగారికి ఇంకా నిద్ర కాలేదా అన్నాడు చంద్రశేఖరం. లేచి చాలాసేపు అయిందన్నయ్య, అలా పొలం దాకా వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. ఈ లోపల మీరు పలహారాలు అవి కానియండి. మోహన్ కూడా నిన్ననే వచ్చాడు ఊరి నుంచి. ప్రయాణ బడలికల వల్ల ఇంకా లేవనట్టుంది అని మాధురిని తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇంతలో మేడ దిగి వస్తున్న మోహన్ మేనమామను చూసి, హలో మావయ్య, ఎప్పుడొచ్చారు అని పలకరించాడు. ఇప్పుడే వచ్చాంరా. సరేగాని బాగా చదువుతున్నావా? క్లాస్ రావాలి మరి అన్నాడు చంద్రశేఖరం. మేనమామను మాటలకు నవ్వేసి అటు ఇటు చూసి, ఒక్కడవే వచ్చావా మావయ్య అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలోని ఆంతర్యం గ్రహించి నవ్వుకొని, మాధురి కూడా వచ్చిందిరా. అసలు వారం రోజుల నుంచి అదే ప్రయాణం కడితే ఈరోజు దానికి ఇక్కడ దిగబెట్టి వెళ్ళడానికి నాకు ఇప్పుడు తీరిక దొరికింది. అది ఒక వారం ఉంటుంది, కానీ నేనే భోజనం చేసి వెళ్ళిపోతాను అన్నాడు చంద్రశేఖరం. మాధురి వచ్చిందన్న మాట విన్న మోహన్ మొహం వికసించింది. ఎప్పుడెప్పుడు ఆమెను చూద్దామా అన్న తహతహ అతనికి అక్కడ నిలవనీయడం లేదు. ఎప్పుడొచ్చా బావా అన్న మాటకి వెనక్కి తిరిగిన మోహన్కు అక్కడ కనిపించిన తండ్రి ఆపద్బాంధవుడిలా కనపడ్డాడు. నెమ్మదిగా తను అక్కడి నుండి జారుకుని పెరట్లోకి వెళ్ళిన మోహన్కి లీలా, మాధురి బాదం చెట్టు కింద కనబడ్డారు. నెమ్మదిగా అక్కడికి చేరి, లీలా, ఈ బస్తీ దొరసాని ఎప్పుడు ఊడిపడిందమ్మా అన్నాడు చెల్లెల్ని. ఓహో, తమరు దొరలకారా? అయినా సిటీలో ఉన్నంత మాత్రాన పల్లెటూరికి రాకూడదా? అసలు రాకుండా అక్కడే ఉంటే బాగుండేది, ఈ ప్రకృతి అవి చూస్తుంటే అంది మాధురి. అయితే అమ్మాయి గారు పల్లెటూరులోని ప్రకృతి అందాలు తిలకించడానికి వచ్చారన్నమాట అన్నాడు కొంత నిరుత్సాహంగా. అచ్చే, తమరని తిలకించడానికే వచ్చాం అంది కవ్వింపుగా మాధురి. ఇంతలో సావిత్రమ్మ పిలుపు విన్న లీల లోపలికి వెళ్ళింది. మోహన్ మాధురికి కొంత దగ్గరగా జరిగి, నిజంగా ఎవరికోసం వచ్చా చెప్పవా మధు అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. నీకు తెలియదా బావా నేనెవరికోసం వచ్చానో అంది చిలిపిగా అతని వైపు చూస్తూ. ఆ జవాబుకు మోహన్ తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. ఇంతలో లీల వచ్చి, అమ్మా, మిమ్మల్ని ఇద్దరిని రమ్మంటుంది అని వాళ్ళను పిలుచుకొని వెళ్ళింది. మధ్యాహ్నం భోజనాలు కాగానే చంద్రశేఖరం గారు వెళ్ళిపోయారు. సాయంకాలం మోహన్, లీలా, మాధురి తోట చూడటానికి వెళ్ళారు. తోటలోకి అడుగు పెట్టగానే జామ చెట్టు వైపు పరుగు పెట్టింది లీల. తోటకు ప్రక్క ఉన్న చెరువు చూసి అటువైపుకి పరుగు తీసింది మాధురి. ఆమెను అనుసరించి తాను చెరువు వైపు వెళ్ళాడు మోహన్. నీళ్ళల్లో కాళ్ళు పెట్టి ఆడిస్తున్న మాధురి పక్కన కూర్చుంటూ, నీళ్ళల్లో కాళ్ళు పెట్టకు, మొసళ్ళుంటాయి, అందులో మగ మొసళ్ళు, పట్టుకుంటే వదలవు, జాగ్రత్త అని చిలిపిగా ఆమె వైపు చూశాడు. నీకు ఆ భయం అక్కర్లేదు బావా, నీ మరదలు అటువంటి మొసళ్ళకేమీ జడబడదు. నిజంగా అని మోహన్ అంటూ ఉండగానే కెవ్వుమనరిచి మోహన్ ఒడిలో వాలిపోయింది మాధురి. అరే రే, ఏమైంది అని కాలువైపు చూసిన మోహన్కి ఆమె కాలు పట్టుకున్న చిన్న చేపపిల్ల కనబడింది. దాన్ని తీసిపారేసి పక్కపక్కా నవ్వుతూ, అయ్యో మధు, ఇంతేనా నీ ధైర్యం అని ఆమె వైపు చూసిన మోహన్కు అరమోడ్పుగా కన్నులు మూసుకొని తన్మయంగా ఉన్న మాధురిని, అందమైన ఆమె ముఖాన్ని చూస్తూ ఆమె నల్లని ముంగురులు సవరిస్తూ, మధు అన్నాడు. బావా, మనం ఎప్పుడూ ఇలానే ఉంటే ఎంత బాగుంటాం అంది. ఆ రోజులు తొందరలోనే వస్తాయి మధు. ఇంతలో అరమగ్గిన జామకాయలు 2 చేతులతో పట్టుకుని వస్తున్న లీలను చూసి సర్దుకొని కూర్చున్నారు. తాను తెచ్చిన కాయలు వారిద్దరికీ ఇచ్చి తాను తింటూ, ఎలాగున్నాయి మా తోటకాయలు వదినా అని అడిగింది. చాలా బాగున్నాయి, మరి మనము తోటంతా చూడొద్దు అని తోటను చూడటానికి దారి తీసిన మధురిని అనుసరించారు మోహన్, లీల. అక్కడున్న 10 రోజులు 10 నిమిషాల్లో గడిచిపోయాయి మాధురికి.
సావిత్రమ్మ గారు మాధురిని ఎంత ప్రేమగా చూసుకునేవారు. అంతేకాదు ప్రతి వారిలోనూ మా కాబోయే కోడలని చెప్పుకొని మురిసిపోయేది. ఆ 10 రోజుల్లో మాధురి, మోహన్ సాన్నిహిత్యం ఎక్కువైంది. కూతురుని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన అన్నగారితో ముహూర్తాలు త్వరగా చూడండిరా అని హెచ్చరించిన సావిత్రమ్మతో రిజల్ట్స్ రాని అమ్మా అన్నారు చంద్రశేఖరం గారు. ఆ ఇంటిని బావును వదలలేక బయలుదేరింది మాధురి. కాలం ఎప్పుడూ ఒకలా నడవదు కదా. అందమైన వెన్నెల వెనుక కారుమబ్బలు కూడా ఉంటాయి. చంద్రశేఖరం గారి జీవితం చూసి కాలం పరిహసించింది. ఆయన సంసారాన్ని వెన్నెల కాటేసింది. అన్యోన్యంగా ఉన్న వారి దాంపత్య జీవితాన్ని చూసి భగవంతుడు ఓర్వలేక ఆయన భార్యను ఆయన నుండి వేరు చేశాడు. వివాహమైన 3 సంవత్సరాలకు వారి అనురాగ ఫలంగా పుట్టింది మాధురి. వారి సంసార నౌక 25 సంవత్సరాలు ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోయింది. భార్య పోవటంతో ఆయన జీవితం వక్రమలుపు తిరిగింది. స్నేహితులతో సరదాగా తీసుకునే డ్రింక్ ఇప్పుడు రోజూ సీసాలుగా ఖాళీ అయ్యే స్థితికొచ్చింది. ఆయన నిర్లక్ష్యం వల్లనే బాధ్యతాయుతంగా ఆయన ఉద్యోగం కూడా ఆయన్ను వదిలి వెళ్ళింది. తల్లిపోయిన దుఃఖంలో ఉన్న మాధురికి తండ్రి ప్రవర్తన గోరు చుట్టు మీద రోకలపోటులా ఉంది. తండ్రిని వారించే ధైర్యం లేదు ఆ అబలకు. చంద్రశేఖరం గారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించసాగింది. ధైర్యం చేసి, ఏంటి నానా మీ ఆరోగ్యం విషయం అస్సలు పట్టించుకోవడం లేదు, మీరు ఇలాగైతే ఎలాగ చెప్పండి అని మాధురి అంటే, నా ఆరోగ్యం ఎలాగుంటే ఏం లేమ్మా, దేవతలాంటి మీ అమ్మ పోయాక అనేవారు. మీరు అలాగంటే ఎలా నాన్నా, నాకు ఇంకెవరున్నారు అని గుడ్లమ్మటి నీరు కారుస్తున్న మాధురిని తల నిమురుతూ, నీకేమమ్మా, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే మోహన్ ఉన్నాడు అనేవారు. భార్య సంవత్సరీక కాల సమయానికి చంద్రం గారి ఆస్తి సగానికి పైగా తరిగిపోయి అనారోగ్యం హెచ్చరించింది. ఈ విషయాలు ఆ నోట ఈ నోట సావిత్రమ్మ గారి దాకా వెళ్ళాయి. భార్య సంవత్సరికాలు చాలా నిడాడంబరంగా జరిపించారు చంద్రశేఖరం. పంటలు ఇంటికి వచ్చే సమయం నెవంతో వదినగారి సంవత్సరికాలకు రాలేదు సావిత్రమ్మ. ఇంటి పరిస్థితులతో కుమిలిపోసాగింది మాధురి. ఏ పరిస్థితులు ఎలా మారినా ఆ ఇంటి వంట మనిషి వెంకమ్మ మాత్రం మాధురిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఆమెది చిన్నప్పటి నుండి పెంచిన ప్రేమ. కష్టాలెప్పుడూ ఒంటరిగా రావు. అనారోగ్యంతో మంచం ఎక్కిన చంద్రశేఖరం గారు తన జీవితకాలం ఇంకా రోజుల్లో ఉందని చెల్లెల్ని, బావుమరిదిని రమ్మని ఉత్తరం రాశారు. బెనారస్లో మెడిసిన్ చదువుతున్న మోహన్కి ఇక్కడ పరిస్థితి వివరిస్తూ ఎలాగైనా ఒక్కమారు వీలు చూసుకొని రమ్మని రాసింది మాధురి. మాధురి ఉత్తరం అందిన వెంటనే వచ్చాడు మోహన్. అక్కడ పరిస్థితులు చూసి నిశ్చేష్టుడైపోయాడు. అతన్ని చూసి బావా అని అతని భుజం మీద తలపెట్టి బావురమని ఏడ్చింది మాధురి. ఆమెని ఓదార్చడం చేతకాక, ఊరుకోమదు, కష్టాలు కలకాలం నిలిచిపోవు, తప్పకుండా మావయ్య కోలుకుంటాడు అని ఆమె కన్నీరు తుడిచాడు. ఇంకేం మిగిలింది బావా, కష్టాలు నిలబడకపోవడానికి ఈ ఇల్లు తప్పించి ఏమీ మిగల్లేదు. పోనీ అంటే నాన్నగారి ఆరోగ్యం చూద్దామంటే ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే ఆయనైనా నాకు దక్కుతారా లేదా అని నమ్మకం లేకుండా పోయింది. ఏడవలేక తను చేయగలిగింది ఏముంది చెప్పు అని వెక్కి వెక్కి ఏడుస్తున్న మాధురిని చూసి తను కూడా దుఃఖం ఆపుకోలేకపోయాడు. ఆటో దిగి లోపలికొచ్చిన సావిత్రమ్మ అక్కడ కొడుకుని చూసి ముఖం చిట్లించుకొని, నువ్వెప్పుడొచ్చావురా ఇక్కడికి అంది. ఇక్కడ పరిస్థితి బాగోలేదు, ఒకసారి వచ్చి వెళ్ళమని మాధురి ఉత్తరం రాస్తే వచ్చానమ్మా అన్న కొడుకు మాటలకు ముభావంగా ఊరుకుంది. తల్లిలో ఈ మార్పు ఏమిటా అనుకుంటూ ఆమెను ఏదో అడగబోయిన మోహన్ మాధురి రాకతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రండి మావయ్య అని సాదరంగా వాళ్ళను ఆహ్వానించి తండ్రి గదిలోకి దారితీసింది. నాన్నకు ఎలాగుందమ్మా అడిగాడు రఘురామయ్య గారు. ఏం బాలేదు మావయ్య, రండి చూద్దురు గాని అని లోపలికి దారితీసింది. అన్నగారిని చూసిన సావిత్రమ్మకి దుఃఖం ఆగలేదు. అప్పటికే మాట పడిపోయింది. చంద్రశేఖరం గారికి చెల్లెలికి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసి చేతకాక ఆమె వైపు ఆశగా చూశారు. కొంతసేపటికి భారమైన హృదయాలతో అందరి గది బయటకు వచ్చారు. ఎంతో ఆపేక్షగా మాట్లాడే మేనత్త ముభావంగా ఉండడం మాధురిని చాలా బాధించింది. సావిత్రమ్మ కొడుకుని పిలిచి, నీవిక్కడ ఉండి చేయవలసిందేం లేదు, సాయంకాలం బండిలో బెనారస్ వెళ్ళిపో, చదువు పాడైపోతుంది అని ఆజ్ఞాపించింది. తన మనసులోని కోరిక చెల్లెలు చెప్పకుండానే భార్యను చేరుకున్నారు చంద్రశేఖరం గారు. మాధురి దుఃఖాన్ని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. సావిత్రమ్మ 1-2 మార్లు ఊరుకో అమ్మా, అందరూ అదృష్ట జాతకులు ఉండరు, తల్లిదండ్రులను ఇంత త్వరగా పోగొట్టుకోవడం నిజంగా దురదృష్టం, చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అని ఓదార్చుతున్నా వ్యంగ్యంగా అనేది. అతని దుఃఖంలో మేనత్త మాటలకు ఆశ్చర్యపోతూ చూసేది మాధురి.
వంట మనిషి వెంకమ్మ చూపే ఆప్యాయతకు కరిగిపోయేది. చంద్రశేఖరం గారికి కావలసిన కర్మకాండ అంతా జగ్గురుండి జరిపించారు రఘురామయ్య గారు. మర్నాడు బయలుదేరుతామనుకున్న భార్యతో, మాధురిని కూడా మనతో పాటు తీసుకుపోదాం, ఎలాగో మన ఇంటికి రావాల్సిన పిల్లే కదా, ఇక్కడ ఒక్కత్తి ఉంటే బెంగటిల్లిపోతుంది అన్నారు రఘురామయ్య గారు. భర్త మాటలకు మండిపడుతూ, మాధురిని మనతో తీసుకువెళ్ళడమా, చాలండి చెప్పొచ్చారు. ఒక తల్లి తండ్రి ముద్దా ముచ్చట్లు తీర్చలేని ఆ బ్యాంకులో దమ్మిడీ లేదు. రేపొద్దున పెద్ద డాక్టర్ కాబోయే నా కొడుక్కి లక్షల లక్షల కట్నం వస్తుంది. పోని అంతగా కావాలంటే కొంత ఖర్చు మనమే భరించి గంతకు తగ్గ బంతుల ఎవడోకల్ని కట్టపెడదాం, అంతేకాని వెర్రిమొర్రి ఆలోచన మటుకు చెయ్యొద్దు అంది సావిత్రమ్మ. ఆ మాటలు పక్కనే వరండాలో కూర్చొని శూన్యంలోకి చూస్తున్న మాధురి చెవికి విద్యుద్ఘాతంలా తగిలాయి. కొంచెం సేపటికి తేరుకొని, చిచ్చి ఏం ప్రపంచం, డబ్బు డబ్బు. ఆ రోజు తన తండ్రి 2 చేతులు ఆర్జిస్తున్న రోజుల్లో కార్లు తిరిగే తన్ను అందరినీ చూసి మా కోడలు అని మురిసిపోయిన మేనత్తేనా ఇలా మాట్లాడేది? ఆఖరికి ప్రేమాభిమానాలు, రక్త సంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి కాబోలు అని ఆలోచించసాగింది మాధురి. భర్తతో వాదించిన రుసరుసలాడుతూ బయటకు వచ్చిన సావిత్రమ్మ మాధురి అక్కడ ఉండటం చూసి ఉలిక్కిపడి మళ్ళీ సర్దుకుని ఏమీ జరగనట్లు, ఏమమ్మా మధు, ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు అంది. ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు, అమ్మా మధు, మీ అమ్మవి బోలెడన్ని ఖరీదైన పట్టు చీరలు బీరువాలో పడేశారు, పోని ఓ 4 లీలకు ఇవ్వకూడదు, రేపెవరైనా పెళ్లివారు వస్తే కట్టుకోవడానుకుంటాయి అంది ఏదో రహస్యం చెప్తున్నట్లు దగ్గరగా జరిగి. నా ముద్దు ముచ్చట్లవి వాడితోనే తీరాలి కదా అత్తయ్య, నాకు కొనిపెట్టడానికి ఒక తల్లా తండ్రా అని విసురుగా లోపలికెళ్ళిపోయింది. ఆ మాటలు నీ చెల్లును చెరిచినట్లయింది సావిత్రమ్మకి. ఏం చూసుకును ఆ విరగబాటు అని సణుక్కుంది. ఏమీ చేయలేక అన్నీ పోగా ఆఖరికి ఇల్లొక్కటే మిగిలింది మాధురికి. ఆ ఇంటితో పాటు వంట మనిషి వెంకమ్మ, పనివాడు గుంగులు ఆమెను వదల్లేదు. ఈ నిర్భాగ్యురాల దగ్గర ఏం బాగుపడతారు, మంచి ఇల్లు చూసుకొని వెళ్ళిపోండి అన్న మాధురి మాటలకు అడ్డుపడుతూ, కష్టాల్లో తినడానికి గతిలేని మమ్మల్ని చేరదీసి ఇంత నీడనిచ్చారు బాబుగారు. ఇప్పుడు ఇన్ని కష్టాల్లో ఉన్న మిమ్మల్ని వదిలి మా దారిని మేము ఎలా పోగలం తల్లి అని వాళ్ళు కన్నులీళ్ళు పెట్టుకున్నారు. అదేంటమ్మమ్మ మాధురి, కష్టాలు కలికాలం ఉండిపోవు, భగవంతుడి దయ వల్ల మళ్ళీ మంచి రోజులు వస్తాయి. నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి మేమంతా విశ్వాసఘాతకులం కాదు తల్లి అని ఓదార్చింది వెంకమ్మ. చూడమ్మా, ఓ పని చేద్దాం, మనకి ఇంత ఇల్లు ఎందుకు, కొంత భాగం అద్దెకి ఇచ్చేద్దాం, కొంత ఒడిదుడుకులు తగ్గుతాయి అని సలహా చెప్పింది. ఆ ఆలోచన నచ్చిన మాధురి ఆ సలహానే అమలుపరిచింది. అంత దుఃఖంలోనూ వాళ్ళ ఆదరణకు ముగ్ధురాలైంది. ఇక ఆమెకు తండ్రి చెప్పిన చదువు, సంగీతం ఉండనే ఉన్నాయి. కానీ ఇంత గొప్పగా బతికి ఒకరి కింద పనిచేయడానికి ఆమె అంతరాత్మ అంగీకరించలేదు. వెంకమ్మ సలహాతో రేడియో స్టేషన్లో ఆడిషన్కు అప్లై చేసింది. అందులో సెలెక్ట్ అయి 1-2 సార్లు ఆమె రేడియో ప్రోగ్రాం ఇచ్చేసరికి ఆమెలో ఉన్న అద్భుత శక్తి నలువైపులా వ్యాపించింది. ఆమె పాట విన్న ఒక సినిమా డైరెక్టర్ తన సినిమాలో ప్లేబ్యాక్ పాడమని కోరాడు. కొన్నాళ్ళకి ఏ సినిమాలో చూసినా కుమారి మాధురి పాడిన పాటే తప్పనిసరిగా ఒకటైనా ఉండేది. ఇప్పుడు ఆమెకు ఒక్క క్షణం కూడా తీరికలేని బిజీ ఆర్టిస్ట్. ఒక్క క్షణం తీరిక దొరికిన భావన గురించి ఆలోచన ఆమె వెన్నాడేది. ఆ ఆలోచనల నుంచి దూరంగా ఉండటానికి అనేక వ్యాపకాలు కల్పించుకునేది. ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో కుమారి మాధురి గారి పాడిన పాటలు కొన్ని మీ ముందుకొస్తున్నాయి అని. ఆ పాటలు విని తన్మయత్వంలో నుంచి తేరుకొని కళ్ళు విప్పిన మోహన్కు ఎదురుగుండా కాఫీ కప్పుతో తల్లి సావిత్రమ్మ కనబడింది. ఆమె కళ్ళు కోపంలో ఎర్రబారి ఉన్నా, అయిందా నీ తన్మయత్వం? నీకు పిచ్చిగాని పట్టిందా? ఎప్పుడు ఆ దిక్కుమాలిన దాన్ని నామస్మరణేనా? అసలు నా మాట అంటే లక్ష్యం ఉంటేగా నీకు? నా మాట వినరా మోహన్, మాధురికి ఏదో ఒక సంబంధం చూసి మేం పెళ్లి చేస్తాం గాని నువ్వు ఆ ఎమ్మెల్యే గారు అమ్మాయిని చేసుకో, బోల్డంత కట్నం ఇస్తారు, చక్కగా ముద్దు ముచ్చట తీరుస్తారు అని చెప్పుకుపోయింది. ఆమె చెప్పే మాటలకు మోహన్ అమ్మా అన్న అరుపుతో ఉలిక్కిపడింది. మాధురికి మీరు పెళ్లి చేయవలసిన పని లేదమ్మా, ఆమె పేరు చెప్తే ప్రతి వాళ్ళు బ్రహ్మరథం పడతారు. మాధురి అంటే ఎవరనుకున్నావు? తల్లి తండ్రి లేనిది, మేనత్త చేత అవమానాలు పడ్డ మనిషి కాదమ్మా. ఈనాడు మాధురి అంటే ఆబాల గోపాలనికి ప్రీతిపాత్రురాలు, నిగర్వి, సహనము మూర్తిభవించిన దేవతామూర్తి.
ఆమె కాదు, ఆమెను కాదన్న మనము దిక్కువాళ్ళని మాళ్ళం. ఈరోజే చెప్తున్నానమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే మాధురినే చేసుకుంటాను. లేకపోతే నీ కొడుకు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాడు. జ్ఞాపకం ఉంచుకో అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భోజనానికి కొడుకును పిలవడానికి వచ్చిన సావిత్రమ్మ రగ్గు కప్పుకొని పడుకున్న మోహన్ ఒంటి మీద చెయ్యేసేసరికి అతని ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. గాబరాగా కిందికొచ్చి భర్తకు చెప్పి డాక్టర్కు ఇచ్చి ఇంజెక్షన్ చేయించాడు. వారం రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ పెదవి విరిచి, ఇక లాభం లేదు, వెంటనే పట్నం తీసుకెళ్ళండి అన్నాడు. ఆ మాటలకు మరీ బెంబేలుపడి వెంటనే అతన్ని పట్నం తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జ్వరం తీవ్రత ఎక్కువైంది. పరాక మాటలు ప్రారంభించాడు మోహన్. మధు, ఒక్కసారి ఇక్కడికి రావా? నా మీద కోపమా? ప్లీజ్ ఒక్కసారి వచ్చి నన్ను క్షమించాలని చెప్పవా? ప్లీజ్ మధు, ఒక్క పాట పాడవా మధు అని పలవరిస్తూ ఉన్న కొడుకుని చూస్తూ సావిత్రమ్మ గుండెలు అలసిపోతున్నాయి. దానికి తోడు రఘురామయ్య గారు ఆస్తులు అంతస్తులు అంటూ చిలకా గోరింకల్లా ఉన్న వాళ్ళని విడదీశావు. నిక్షేపంలాగుండే పిల్ల ఎట్లా అయిపోతున్నాడో చూడు, చేతులారా చేసుకున్నాక అనుభవించు అని ఆమె మీద విరుచుకుపడ్డాడు. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని కొత్త పాటకు ట్యూన్ కుదుర్చుకుంటున్న మాధురి చెవుల చప్పుడికి తల ఎత్తి ఎదురుగుండా ఉన్న లీలను చూసి ఆశ్చర్య ఆనందాలతో ఆమె దగ్గరకు వెళ్ళి, అరే లీలా, ఈవేళప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు అంది. మాధురి ఆప్యాయతకు ఆదరణకు కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. మేం పట్నం వచ్చి 3 రోజులయ్యింది. అన్నయ్యకు చాలా సీరియస్గా ఉందొదినా. ఇక్కడికి తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం. కళ్ళు మూసినా తెరిచినా మధు మధు అని ఒకటే కలవరిస్తున్నాడు వదినా. అమ్మ నీకు చాలా అన్యాయం చేసింది. అది మరిచిపోయి ఎలాగైనా అన్నయ్యను కాపాడుకోవదినా అని మాధురి కాళ్ళు పట్టుకుంది లీల. ఆమెను లేవనెత్తి, బావ కోసం నన్ను ఇంతగా బతిమిలాడాలా? అతని కోసం నా ప్రాణమైనా ఇస్తాను, పదపోదాం అని లేచి లోపల వెంకమ్మతో చెప్పి బయట పార్టీ కావాలో ఉన్న కారు దగ్గరికి దారితీసింది. ఆసుపత్రి గేట్లో నుండి దూసుకొచ్చిన కారులో నుండి దిగిన మాధురిని లీలను చూసిన సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. మాధురి ఇంత ఉచ్చస్థితిలో ఉందా అన్న ఆశ్చర్యం ఆమె చూపులో స్పష్టంగా కనపడుతోంది. వార్డులో అడుగుపెట్టిన మాధురి ఎవ్వరి పరకలింపుకు సమాధానం ఇవ్వకుండా మోహన్ మంచం మీద కూర్చొని బావా అంది దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో. ఆమె పిలుపు విన్న మోహన్ నాగస్వరం విన్న నాగులా కళ్ళు తెరిచి, మధు వచ్చావా? మధు, నాకు తెలుసు నువ్వు వస్తావని అన్నాడు ఆనందంగా. 3 రోజుల తర్వాత మోసిని కన్ను తెరిచిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ముఖాలు వికసించాయి. అమ్మా, నీకోసమే బెంగ పెట్టుకున్నాడు మావాడు అని పక్కనే కూర్చున్న మేనత్త మాటలకు జవాబు చెప్పకుండా ముభావంగా ఊరుకుంది మాధురి. అప్పుడే ఆసుపత్రిలో చాలామందికి ప్రఖ్యాత సినీ గాయని మాధురి వచ్చిందన్నని తెలిసింది. అందరూ వచ్చి ఆమెని పలకరించి వెళ్తున్నారు. ఆ మధ్యనే కొత్తగా చేరిన డాక్టర్ జైపాల్ మాధురి దగ్గరకు వచ్చి, మిస్ మాధురి, ఇన్నాళ్లుగా మీ పాటలు వింటూ మిమ్మల్ని చూడాలని కలవరించే అభిమానుల్లో నేను ఒకడిని. ఇన్నాళ్లకు నా కోరిక తీరింది. మీలాంటి గాన కోకిలను కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు అని ఆమెను అభినందించి వెళ్ళాడు. మాధురి శిష్యాల వల్ల 2-3 రోజులు కొంత కోలుకోగలిగాడు మోహన్. డాక్టర్లు ఇచ్చినా పర్వాలేదన్నారు. మాధురిని మంచితనంతో తెలుసుకోలేకపోయానమ్మా ఇన్నాళ్ళు. నన్ను క్షమించి మీ బావను పెళ్లి చేసుకుని మా ఇంటి కోడలువవు అంది సావిత్రమ్మ. ఏమంటావు తల్లి అన్నారు రఘురామయ్య గారు. మా మావయ్య మీరు పెళ్లివారు, మాటలను కాదనలేను, కానీ నా తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు ఎంతో గారాభంగా పెరిగాను. అలాగే అందరూ చీదరించి దూరం చేసిన రోజున నా కష్టాలు కూడా అక్కడే గడిపిన ఆ ఇంటిని నా కంప సుఖాలతో అండగా నిలిచిన గంగులు వెంకమ్మలను విడిచి నేనెక్కడికి రాలేను అంది మాధురి. ఆమె మాటలకు నీరుగారిపోయిన తల్లిదండ్రులను చూసి, నాన్నగారు మీరెందుకు దిగులు పడతారు? ఎలాగూ అన్నయ్య పట్నంలో ప్రాక్టీస్ పెడతానంటున్నాడుగా, ఈ ఇంట్లోనే అన్నయ్య వదిన ఉంటారు, ఏం వదినా అంది లీల. ఏమంటావురా అన్నారు కొడుకుని. నాన్న, నా మధు నాకు దొరికాక ఎక్కడైనా సరే సంతోషంగా ఉంటాను అన్నాడు మోహన్ ఆనందంగా మాధురి వైపు చూస్తూ. ఇంతలో అక్కడ డాక్టర్ వచ్చి, మిస్ మాధురి, ఇక మీరు వారిని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ అని అక్కడ చెల్లించవలసిన బిల్లన్నీ చెల్లించి కాబోయే శ్రీవారు ఆడబిడ్డతో కారులో బయలుదేరింది ప్రఖ్యాత గాయని మాధురి ఆనందంగా. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.